కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని విశేషాలు। సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట బీఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు। సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్, మ్యారేజ్ సర్టిఫికేట్, మార్టిగేజ్ వ్యవహారాల్లో మామూలు ఇవ్వకుంటే పనులు జరగడం లేదని బీఎస్పీ నాయకులు ఆరోపించారు। కార్యాలయంలో సిబ్బంది 30,000 నుండి 50,000 వరకు మామూలు తీసుకుంటూ అక్రమ రిజిస్ట్రేషన్లకి పాల్పడుతున్నారని ఆరోపించారు। మామూలు ఇవ్వలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। ఉన్నతాధికారులు స్పందించి హుస్నాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ దందా వసూలని నిలిపివేయించాలని డిమాండ్ చేశారు। లేకుంటే జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు। అవినీతికి పాల్పడుతున్న అధికారులపై వెంటనే అవినీతికి పాల్పడుతున్న అధికారులపై వెంటనే అధికారులపై వెంటనే ఇష్టారాజ్యంగా కొనుగోలుదారుల దగ్గర మామూలు వసూలు చేస్తున్న అధికారులపై వెంటనే కొనుగోలుదారుల దగ్గర మామూల వసూలపై వెంటనే కొనుగోలుదారుల దగ్గర మామూల వసూళ్లపై వెంటనే కొనుగోలుదారుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై వెంటనే రాజ్యాంగ అవినీతికి పాల్పడుతున్న వసూళ్లను వెంటనే రాజ్యాంగ వసూళ్లకు పాల్పడుతున్న అధికారులను వెంటనే హుస్నాబాద్ పట్టణంలో ఈరోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ఈ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పేద మధ్యతరగతులను ప్రజలను దోపిడీ చేస్తున్న వైఖరిపై ఈరోజు మా బీఎస్పీ పార్టీ పక్షాన ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యాలయంలో మనం మార్టిగేజ్కు కావచ్చు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కు కావచ్చు, మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు, ఇలా రకరకాల ఫైళ్లకు ఈరోజు మామూలు ఇయ్యందే ఒక్క ఫైల్ కూడా కలుగుతలేదు। దీంతో ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడతారు। గతంలో కూడా చాలామంది ఇక్కడ నొల్లిలు పెట్టుకున్నారు। మమ్మల్ని 30,000 అడుగుతారు, 50,000 అడుగుతారు రిజిస్ట్రేషన్ చేయడానికి అని చెప్పిన సందర్భాలే, అయినా వాళ్ళ పద్ధతి మారతలేదు। ఇవాళ ఎక్కడో ఇంటి నెంబర్ ఉంటే ఏ సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ చేస్తారు, అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేస్తారు, అక్రమ లేఅవుట్లలోని భూములను రిజిస్ట్రేషన్ చేస్తారు। ఇవాళ ఒక దిక్కు మనం హైడ్రా చూస్తున్నాం, పాపం చాలామంది ఇటువంటి బ్రోకర్లు మోసం చేసినందుకు అక్కడ వాళ్ళ ఇళ్ళని కూరగొట్టడం జరుగుతుంది। వాళ్ళు అక్కడ ఏడతారు। ఇప్పటికైనా ఇక్కడ నిజాలు చెప్పకుండా వచ్చిన వారిని మభ్య పెట్టుకుంటా లంచాల మత్తులో, మామూలు మత్తులో ఈరోజు ఇక్కడ ఒక దందా నడుతుంది। ఇటు దందాను మేము నిర్మూలించుకోవాలి, ఒక పద్ధతి లెక్క పోవాలని మేము గతంలో కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది। అయినా వాళ్ళ పద్ధతి మారదలేదు। ఏ అధికారి వచ్చినా ప్రజలను దోపిడీ చేయడమే, మామూలు మత్తులో మురగడమే అని ఇక్కడ ఉన్న ప్రజలు చాలామంది బాధపడతారు। ఇప్పటికైనా ఇక్కడ ఉన్న వైఖరి మార్చుకోకపోతే మేము జిల్లా రిజిస్ట్రేషన్ అధికారికి ఫిర్యాదు చేస్తాం। మేము ఇప్పటికి కూడా ఆయనకు ఒక లేఖ ఇక్కడి విడుదల చేస్తాను। అయ్యా, ఇక్కడ సబ్ రిజిస్ట్రేషన్ అధికారి గారికి కావచ్చు, ఇక్కడున్న అందులో పనిచేసే సిబ్బందికి కావచ్చు, మీరు ఏ రకంగా చెప్తారో, సస్పెండ్ చేస్తారో లేకపోతే వాళ్ళ పద్ధతి మార్చుకోమంటారో ఈ మామూళ్ళ దందా ఆపమని చెప్పాలి, ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ఆపమని చెప్పాలి। లేకపోతే మేము ఒక వారం 15 రోజులలో పెద్ద ఎత్తున జిల్లా సబ్ రిజిస్ట్రార్ అధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా మా పార్టీ పక్షాన హెచ్చరించడం జరుగుతుంది।